నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. మినిస్టర్ సవిత మీడియా సమావేశం. మాజీ సీఎం జగన్ పై ఫైర్. మినిస్టర్ సవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కోసం కష్టపడుతున్నారు. మరి ఈ రోజు వాళ్ళ ఉనికి కోసం రాజకీయాలు చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు. మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన బకాయిలు, ధాన్యం కొనుగోలు బకాయిలు కూడా సుమారుగా 1680 కోట్ల రూపాయలు నిధులు కూడా. ఎందుకంటే రైతన్నలు ఇబ్బంది పడకూడదు, రాజకీయాలు కాదు ముఖ్యం, రైతన్నలు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1680 కోట్లు బకాయిలు కూడా, గత ప్రభుత్వం బకాయిలు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే చెల్లించిందనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా నాణ్యతమైన ఎరువులు కావచ్చు, నాణ్యతమైన మందులు కావచ్చు, అదే విధంగా గత 5 సంవత్సరాలుగా డ్రిప్ ఇరిగేషన్ లేక, స్ప్రింక్లర్లు లేక, ఏ విధంగా పనిముట్లు లేక కూడా రైతన్నులు ఇబ్బంది పడ్డారన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి మీరు ఏం చేశారు రైతుల కోసం? మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు రైతన్నులకు ఏం చేశారు? రాయలసీమ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? రాయలసీమ రైతులు నీరు లేక, సాగునీరు, తాగునీరు, ఆ రోజు 2019 ఎన్నికల సమయంలో నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి చేస్తాను, రిజర్వాయర్లు కడతాను, అదే విధంగా కాలువలు వెడల్పు చేసి ప్రతి ఎకరంకు నీళ్లు ఇస్తానని చెప్పి ఓటేపించుకొని, మరి ఆ కనీసం ఆ రిజర్వాయర్ల నుంచి కాలువలు కూడా తట్టెడు మన్ను కూడా వేయకుండా ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతున్నారా? కనీసం తన సొంత జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో రిజర్వాయర్, అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే కనీసం దాని మెయింటెనెన్స్ కూడా చేయలేని చాతగాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. అంత చెడగా పరదాలు కట్టుకొని ఒక పక్క ఆయన ఎప్పుడు భూమి మీద తిరగల, గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో ప్రేమ పుట్టింది, ప్రజలంటే ప్రాణం అన్నట్టుగా 2 రోజులేమో విజయవాడలో ఉంటారు, 4 రోజులేమో బెంగళూరులో ఉంటారు. ఇక్కడ గొడవలు పెడతారు, అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడేమో పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఉంటారు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండే పని ప్రజలందరికీ తెలుసు. వైసీపీ పార్టీలో ఉండే నాయకులు కూడా ఆలోచించుకుంటారు. ఆయన భయం ఏమీ లేదు, ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళు కూడా ఊడిపోతారేమో, వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని ఇచ్చి ఉనికి చాటుకునే ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వంశీ గారిని అరెస్ట్ చేస్తే ఎంత విలవిలాడిపోతున్నారో. మరి చట్టబద్ధంగా మేము రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగించడం లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్నే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏందండి మీరు మాట్లాడడం? పోలీసులు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా తీసుకొచ్చి గుడ్డలు ఉడగొడతారా? అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమన్నా మీరు వాడుతున్న మెడిసిన్ పనిచేస్తా ఉందో లేదో లండన్ మెడిసిన్ ఒకసారి చెక్ చేయించుకోండి, లేదా డోస్ పెంచుకోండి. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. అమరావతి మహిళలను ఏం చేశారండి? అంతేకాకుండా మరి మా మీద గత 5 సంవత్సరాల్లో నా మీద ఎన్ని కేసులు పెట్టారు? నా క్రషర్లో నేనే దొంగతనం చేశాను, రాత్రి అర్ధరాత్రిలో మీరు కేసులు కడతారు, సెక్షన్లు కూడా మీరే చెప్తారు పోలీసులకు. మరి అప్పుడు కనిపించలేదా మీకు? అంతేకాకుండా మరి అచ్చెన్నాయుడు గారిని ఏం చేశారు? అదే విధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని ఏం చేశారు? మరి కొల్లు రవీంద్ర గారు కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అదే విధంగా త్రిపులార్ గారు, మరి వీళ్ళంతా కనిపించకపోయినా కనీసం ఎంతో సీనియర్ నాయకులు. ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అదే పద్ధతిలో ఇవాళ ఈ వర్గాలను మోసం చేస్తూ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలు ఇంకా 5 డిఏలు బాకీ ఉన్నదంటే ఆనాడు ఊరించి కేసీఆర్ గారు ఉద్యోగులను ఏ రకంగా మోసం చేశారో, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 3 వాయిదాలు కరువు భత్యం చెల్లించకుండా పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3 వాయిదాలు చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆ బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి స్పష్టం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అంటే జూన్
జనవరి 21 వరకు 5 వాయిదాలు కరువు భత్యాలు పెండింగ్లో ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీకు ఇవాళ ఉద్యోగులు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తా ఉన్నారు. ఏం ఒరగబెట్టారని చెప్పి ఒకవైపు ఉద్యోగుల ఆర్థిక భారంతో పెరుగుతున్నటువంటి మరి ఆ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్కి అనుగుణంగా వాళ్ళ జీత భత్యాలు పెంచాల్సింది పోయి అంటే 2.5 సంవత్సరాలుగా ప్రతి 6 నెలలకు ఒక డిఏ పెండింగ్లో ఉన్నదంటే మీకు ఎందుకు ఓటు వేయాలని ఒకసారి ఆలోచించండి. అదే కాకుండా ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు సమయానికి అనుగుణంగా డిఏలు చెల్లిస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం ఇవాళ మొత్తం అప్పుల ఊబిలోకి నెట్టినటువంటి ఈ 2 పార్టీలు ఇవాళ డిఏలు కాదు కదా, సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. పిఆర్సీ ఇంతవరకు అమలుకు నోచుకున్నా 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరగాల్సింది. కేసీఆర్ ప్రభుత్వము పిఆర్సీ రిపోర్ట్ ఆలస్యమైందని ఆనాడు అమలు చేయమని అడిగిన పాపానికి ఉద్యోగుల మీద ఏ రకంగా కక్షభూని వాళ్ళని అణిచివేసి బెదిరింపు పాల్పడ్డాడో మరి ఆనాడు మొక్కుబడిగానే ఫిట్మెంట్ చేయడం జరిగింది. కానీ ఈ 2023 జూలై 1 నుండి అమలు కావాల్సిన కొత్త పిఆర్సీ అది దిక్కు దివాణి లేకుండా పోవడం, అసలు ఇంతకు ఆ వేతన సంఘం ఇవాళ ఉందా లేదా అనేటువంటి ప్రశ్న. 6 నెలల్లో కొత్త పిఆర్సీ తీసుకొస్తామని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ ఉద్యోగులు మీకు ఓటేయాలి? ఇవాళ ఉద్యోగుల ఆరోగ్య భద్రత పూర్తిగా ఇవాళ గండిపడింది. ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఉంటే కేసీఆర్ గారు దాన్ని క్యాష్లెస్ ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టి చివరికి ఉద్యోగుల మీదనే ఆ భారం మోపాడు. జియోఎంఎస్ 186 వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ యనమల నాగార్జున యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 19-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? అసలు చూడండి తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తే అసలు ఛార్జీలే పెంచమని చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఛార్జీలు పెంచనంటున్నాడు, ఇది నిజమేనా అనుకునే లోపు మరి చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్ముతారా బాబు? ఇంతకుముందు ఛార్జీలు పెంచారు అని అంటే పిట్టల్ని కాల్చినట్టు పోలీసులను పెట్టి పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేసినటువంటి చరిత్ర చంద్రబాబుకు ఉంది. చంద్రబాబు నాయుడు మాటలు ఎవరో నమ్మద్దని ప్రజలు డిసైడ్ అయ్యారు. అరే ఇట్టయితే అసలు నమ్మట్లేదని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? లేదు ఛార్జీలు పెంచకపోవడమే కాదు 30% తగ్గిస్తా అని చెప్పిండు. మరి సూపర్ 6 హామీలు అంటాడు, ఛార్జీలు తగ్గిస్తా అంటాడు, ఛార్జీలు పెంచనంటాడు. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి మనకి ఏదో చేస్తాడు అని ఈ వంది మగదులు వీళ్ళందరూ ప్రచారం చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన తర్వాత హామీలను తొంగలో తొక్కినట్టే సామాన్యుడి నెత్తి మీద పెద్ద గుదిబండ వేశాడు. ఏమిరా గుదిబండ అంటే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో అక్టోబర్లో దీపావళి వచ్చింది. ఈ దీపావళిలో ప్రజలందరూ సంతోషంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండిద్దా? అందుకని 25 అక్టోబర్ 2024న ఏం చెప్పాడంటే, ద కమిషన్ అప్రూవ్డ్ FPPCA అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 6,072 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల మీద వేస్తున్నామని చెప్పి ఒక ప్రెస్ రిలీజ్. ఇది బడవా దీపావళి పండుగ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కానుక. సరే, ఈ దెబ్బ నుంచి కాస్త తేరుకునే లోపు మళ్ళీ 29 నవంబర్ 2024న ఈసారి డోసు పెంచాడు చంద్రబాబు నాయుడు. 9,412 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి 6 నెలల్లోనే సుమారుగా 15,780 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరున
సామాన్యుడి పైన నెత్తి మీద వేసి కోలుకోలేకుండా దెబ్బతీశాడు. ఈరోజు మళ్ళా కొత్త కథ మొదలైంది. ఈ కొత్త కథ ఏంది? రిటైల్ సప్లై టరీఫ్ అని వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశాడు. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసి ఏం చెప్పారంటే, లేదు 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 ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కరెంటు ఛార్జీలు పెంచము అన్నాడు. మరి నిజమేనేమో అనుకుని ఒకసారి ఈ రిపోర్ట్ చూద్దామని చెప్పాం. ఈ రిపోర్ట్ 347 పేజీలు ఉంది. పాపం ఎవరు చదువుకోలేరేమో అని చూసుకుంటే పేజీ నెంబర్ 153లోకి వెళ్దాం. పేజీ నెంబర్ 153లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక గిమ్మిక్కు. నిజంగా మాయల మాంత్రికుడు కూడా, ఫకీర్ కూడా ఇప్పుడు ఇటువంటి పనులు చేయరు. ఏం చెప్పారు ఈయన అద్భుతంగా. ఇంతకుముందు హెచ్డి కనెక్షన్స్ అంటే హై టెన్షన్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి పీక్ అవర్స్ అంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పీక్ అవర్స్ ఉంటాయి. ఈ పీక్ అవర్స్లో ఎవరైనా సరే కరెంట్ ఎక్కువ వాడితే సాధారణ ఛార్జీల కంటే బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కుట్రపూరితమైన ప్రయత్నం చేస్తా ఉండు. ఈ దుర్మార్గం ఎంత నీచమైంది అంటే, వాళ్ళ వంశీకృష్ణ అని చెప్పని ఆ కంప్లైంట్ లో అంతర్భాగమైనటువంటి ఇంకొక వ్యక్తిని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి స్థానిక వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్, ఇంకా కొంతమంది ఆఫీసర్లు హరీష్ రావు పేరు చెప్తావా సస్తావా అని చెప్పని వంశీకృష్ణను బెదిరించి వాళ్ళ ఫోర్స్డ్ కన్ఫెషన్స్ కోసం ఇవాళ దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు. చట్టానికి వ్యతిరేకం, సిఆర్పిసికి వ్యతిరేకం, భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఇవాళ ఏ రకంగా సరే అడ్డమైన దారిలో హరీష్ రావు గారిని నిర్బంధించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, గత సంవత్సరన్నర కాలంగా చూసినట్టయితే అనేక పర్యాయాలు కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, కవిత గారిపైన, ముఖ్యంగా హరీష్ రావు గారిపైన అనేక మార్లు దాడులు చేసే ప్రయత్నం చేసిండ్రు. ఖమ్మంలో దాడులు చేస్తే కేసు పెట్టమంటే ఉల్టా వల్ల హరీష్ రావు గారిపైన కేసు పెట్టి నిర్బంధానికి గురి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ చక్రధర్ అనేటువంటి ఒక ఊరు పేరు లేని వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు చేసిండ్రు అని చెప్పని అతన్ని వాళ్ళ జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. సాక్షులను బెదిరించి అదిరించి చట్టాన్ని గుప్పెట్లో పెట్టుకుని రేవంత్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలుగా మారిన కొంతమంది పోలీస్ అధికారులు ఇవాళ దుర్మార్గమైన రీతిలో వ్యవహరిస్తా ఉన్నారు. మేము ఒకటే విజ్ఞప్తి చేశాం జితేందర్ గారికి, పార్టీలు ఉంటాయి పోతాయి, అధికారం ఉంటుంది పోతుంది, కానీ కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పోలీస్ ఆర్ పర్మనెంట్. ఒకప్పుడు తెలంగాణలో పోలీసులు అంటే గర్వపడే వాళ్ళం, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పని, చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేసే పోలీస్ అని. కానీ ఇవాళ రేవంత్ రెడ్డికి ఇవాళ ప్రైవేట్ ఆర్మీ లెక్క పనిచేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో పనిచేస్తూ ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకుల గొంతుల్లోకే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సామాజిక మాధ్యమకారుల పైన, ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు గారు లాంటి వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళ అణచివేత ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలా, ఎంతెంత అయితే అణచివేతకు పాల్పడతాడో అంతకు ఉవ్వెత్తుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎగిసిపడుతుంది. హరీష్ రావు గారి పైన కానీ, కేటీఆర్ గారి పైన కానీ ఇటువంటి కీలక నాయకుల పైన చేయి వేసే ప్రయత్నం చేస్తే, తప్పుడు కేసులు వేసే ప్రయత్నం చేస్తే ప్రజల ఆగ్రహావేశాలకు కొట్టుకపోక మానవు అని చెప్పని ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాము. ముఖ్యంగా పోలీస్ అధికారులను, అయ్యా మీకు జీతం ఇచ్చేది రేవంత్ రెడ్డి కాదు, మీకు మీ నెత్తిన టోపీ పెట్టింది రేవంత్ రెడ్డి కాదు. రేపు పొద్దుగాల మీరు ఇట్లే వ్యవహరిస్తే మేము డిఓపీటీకి పోతాం, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ పోతాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర పోతాం. ఉన్న టోపీలు, మీ బెల్టులు కూడా ఊడిపోతాయి ఇట్లే కనుక వ్యవహరించినట్టయితే. ఈ రకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టయితే, మీకున్నటువంటి ఒక విస్తృస్థాయి అధికారులను దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తే మీ టోపీలు పోతాయి, మీ బెల్టులు పోతాయి, మీ ఉద్యోగాలు పోతాయి అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తున్నాం. చూస్తా ఉన్నాం పక్క రాష్ట్రాల్లో ఎవరైతే అధికారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తే వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు కోల్పోయి బయట ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నారు. మీరు కూడా అటువంటి ఒక పరిణామాన్ని ఎదుర్కొంటారా మీరు తేల్చుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. దమ్ముంటే దొంగనం పెట్టుకోండి, క్రిమినల్స్ పెట్టుకోండి, కానీ ప్రజల కోసం కొట్లాడుతున్న ప్రజా గొంతుకల పైన, హరీష్ రావు గారి పైన తప్పుడు కేసు పెట్టాలనే ప్రయత్నం చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త, తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. హైకోర్టు ఈ కేసులో స్పష్టంగా చెప్పింది, ఇది తప్పుడు కేసు, ఈ మొత్తం కూడా ఒక తప్పుడు కేసు, దీని మొత్తం ఇన్వెస్టిగేషన్ ఆపేయాలని చెప్పిన తర్వాత కూడా పోలీసులు రేవంత్ రెడ్డికి తొత్తులు లెక్క వ్యవహరిస్తూ యొక్క వైఖరికి పాల్పడటం నేరం. డీజీపీ గారు సానుకూలంగా స్పందించినారు. విజయ్ కుమార్ గారి పైన, మోహన్ కుమార్ పైన, మిగతా అధికారుల పైన
సత్వరంగా చర్యలు చేపడతామని చెప్పని కూడా వాగ్దానం చేయటమైంది. మేము చట్టాన్ని నమ్ముతా ఉన్నాం, రాజ్యాంగాన్ని నమ్ముతా ఉన్నాం. ఒకవేళ ఇక్కడ మాకు న్యాయం లభించకపోతే ఈ డీజీపీ దగ్గర మేము తప్పనిసరిగా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, మేము తప్పనిసరిగా ఢిల్లీలో డిఓపీడీ దగ్గరికి వెళ్తాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం. కానీ అన్యాయాన్ని మాత్రం సహించమని చెప్పి మినిస్టర్ కె శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారనేది తెలియట్లేదు. మరి నిన్న ఎలక్షన్ కోడ్ ఉంటుండగా మిర్చి మార్కెట్కి వెళ్ళి అక్కడిని రైతులకి ఏదో సాయం చేస్తున్నామని యాక్ట్ చేస్తూ, అంటే అక్కడ ఎలక్షన్ కోడ్ ఉంటుండగా ఎలక్షన్ కోడ్ లో వెళ్ళకూడదని తెలిసి కూడా అధికారులు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము, మీరు వెళ్ళకూడదు, ఇది ఉల్లంఘన అని చెప్పినా కూడా ఆయన వెళ్ళి అక్కడ రైతులకి ఏదో సాయం చేస్తామని చెప్పి నటిస్తూ ఆల్రెడీ గవర్నమెంట్ రైతుల పక్షాన్ని నిలబడి రేటు ఆల్రెడీ మనం చూసాం, వారం రోజులుగా రేటు పెరుగుతా ఉంది. రేటు కూడా ఇంక్రీజ్ అయింది, 10,000కి పైన అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్క్ చేస్తున్నారు, ప్రభుత్వం పనిచేస్తుంది. అక్కడ పార్లమెంటరీ అధ్యక్షులు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆయన మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు. అలాగే సిఎంఎం ఆఫీస్ నుంచి కూడా కాన్స్టెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టచ్ లో ఉండి మిర్చి రైతులకి సాయంగా పూర్తి స్థాయిలో సపోర్ట్ వచ్చే విధానంలో పనిచేస్తా ఉంటే, ఈయన నిన్న వెళ్ళి నేనే అంతా చేశానని కాన్సెప్ట్ లో వెళ్ళి చెప్పుకోవడానికో మరి ఏమో తెలియదు, కానీ ప్రోటోకాల్ లేకుండా, ఒక సెక్యూరిటీ లేకుండా, అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వలేరు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వెళ్ళకూడదని చెప్పడం జరిగింది. చెప్పినా కూడా మా క్యాండిడేట్ లేరు, మేము ఎలక్షన్ లో కంటెస్ట్ లేదు అని చెప్పుకుంటే ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళు ఆ ప్లేస్ కి వెళ్ళడం, ఆ ప్లేస్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఈ రోజు అక్కడ మిర్చి రైతులు చాలా మంది మనం చూసాం మీడియాలో, వాళ్ళందరూ చెప్తున్నారు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, వచ్చి మొత్తం మిర్చి యార్డ్ లో ఉన్న బస్తాలను కొంచెం డ్యామేజ్ చేసి వెళ్ళిపోయారని కూడా చూసాం మనం. మరి ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ఆయన వెళ్ళి గవర్నర్కి ఏమో రిప్రజెంటేషన్, మాకు సేఫ్టీ లేదని. మీరు చేస్తుంది ఏ రకంగా భావ్యం? మొన్న వెళ్ళి అధికారులు బెదిరిస్తున్నారు, పోలీస్ ఆఫీసర్స్ ని బెదిరిస్తున్నారు. నిన్నేమో సెక్యూరిటీ లేకుండా వెళ్ళొద్దని చెప్పినా కూడా ఏదో సానుభూతి పరంగా వెళ్ళి ఏదో చెప్పేసి మేమే చేసామని చెప్పుకోవడానికో ఏంటో తెలియదు, కానీ నిన్న అసలు వెళ్ళని చోటకు వెళ్ళకూడదని చెప్పినా కూడా వెళ్ళడం. ఈ రోజు మళ్ళీ వెళ్ళి మాకు ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు మాకు పోలీస్ బందోబస్తు చేయట్లేదు, ఇవన్నీ వెళ్ళి బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ప్రజెంట్ చేశారు? అంటే ప్రజల దగ్గర సానుభూతి తెచ్చుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎటువంటి మెసేజ్ మీరు ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకి? మొన్నేమో బెదిరింపులు, పోలీసుల మీద అది చేసేస్తామని. నిన్నేమో సెక్యూరిటీ లేకుండా పోలీసులు వెళ్ళకూడదు, మీరు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పినా కూడా వెళ్ళడం. మరి ఈ రోజేమో మాకు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు, మాకు సేఫ్టీ కల్పించండి అని చెప్పడం ఎంతవరకు ధర్మం అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. ఇది ఖచ్చితంగా ప్రజలను తప్పుదావ పెట్టి తప్పు ఆలోచనలో తీసుకువెళ్ళడానికి, ప్రజల దగ్గర సానుభూతి తెచ్చుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్పించి ఇంకోటి ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తా ఉంది, ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇస్తుంది, వెళ్ళొద్దని చెప్పారు, అయినా సరే వెళ్ళారు. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి ప్రయత్నం తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్మిషన్ లేకుండా కూడా వెళ్ళడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది వ్యతిరేక చర్యని. అలాగే మొన్న అధికారులను దుర్సిద్ధ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ హనుమాన్ నగర్ కి చెందిన జనసేన కుటుంబ సభ్యుడు తిరుమల శెట్టి కార్తిక్ కి ఈ నెల 19/2/2025 సాయంత్రం ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్ జరిగి తలకి తీవ్రమైన గాయం జరిగింది. విజయవాడ అను న్యూరో సర్జరీ నందు వైద్యం నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గన్నవరం జనసేన నాయకులు శ్రీ గరికిపాటి శివశంకర్ గారు హాస్పిటల్ చేరుకుని వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం వారికి 10,000 సాయం అందజేశారు.
బొమ్మనహల్లి మండలం చంద్రగిరి గ్రామం కృష్ణమూర్తి గారి హత్యానంతరం వారి కుటుంబానికి సర్వే చేసి ఇవ్వాల్సిన భూమి ఏదైతే ఉందో వారి కుటుంబానికి సరైన పద్ధతిలో సర్వే చేసి ఇవ్వకుండా అడ్డంకులు చెబుతూ సంవత్సరాలు గడుపుతూ ఆఫీసుల చుట్టూ వారి కుటుంబాలను పరుగులు తీస్తున్న బొమ్మనహల్లి మండలం ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర నిరసనగా చంద్రమహేష్ రాయలసీమ రీజియన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాట్లాడుతూ ప్రతి ఆర్యవైశ్యులు ఐకమత్యంతో ముందుకు రావాలని పిలుపునిస్తున్న దృశ్యం జై వాసవి జై జై వాసవి. ఏమైనా వాళ్ళ యొక్క ఒత్తుల్లో ఇంకో ఇటువంటి యొక్క దేనికి లొంగిపోయినారో అర్థం కావడం లేదు. చలానా కట్టేది గవర్నమెంట్కు పని చేయమని, చలానా కట్టినా కూడా ఎన్నిసార్లు చలానా కట్టినా కూడా కొలతలు వేయకోకుండా పక్కదారులో పట్టిస్తూ ఒక అడ్వకేట్ ఇచ్చే నోటీస్ అంటే అది చెల్లదు, ఎవరికి చెల్లదు. నోటీసులు ఎంతమంది అయినా ఎన్ని లాయర్లైనా పంపిస్తారు. జడ్జి గారు చెప్తేనే, మెజిస్ట్రేట్ గారు చెప్తేనే దాన్ని పరిగణన తీసుకోవాల్సింది అధికారులు అది కూడా తెలుసుకోకుండా ఒక కోర్టు నోటీసు కాకోకుండా లాయర్ నోటీసుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే కేవలం ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేయడం కోసమే. చంద్రగిరి భవిష్యత్తులో స్పోర్ట్స్ హబ్ గా గుర్తింపు పొందుతుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చంద్రగిరి బాయ్స్ హైస్కూల్ వేదికగా శుక్రవారం జరిగిన టెన్నిస్ బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ 2025 ముగింపు కార్యక్రమానికి ఆయన ఎమ్మెల్యే పునివర్తి నానితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలోని పలు పంచాయతీల్లో ఎంతో ప్రతిభగల యువత ఉన్నారని, వారిని క్రీడల వైపు ప్రోత్సహిస్తే రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించగలరని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. మినిస్టర్ సవితా మీడియా సమావేశం, మాజీ సీఎం జగన్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.